ఈరోజు వీడియో వచ్చేసి కాజు పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కాజుని వాటర్లో నానబెట్టండి. ఒక అరగంట నానిపోయిన తర్వాత కాజుని వాటర్లోంచి తీసేయండి. వాటర్లోంచి కాజుని సెపరేట్ చేసిన తర్వాత 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు వరిపిండి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయండి. దాంట్లో కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, అలానే తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. మసాలాలన్నీ కాజుకు పట్టేలాగా. అలానే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పకోడీ పిండిలా బాగా కలపండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే కనుక మొత్తం అంతా నూనె అనేది లాగేస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి పకోడీ అనేది వేయండి. బాగా వేగుతుంది, లేదంటే బయట అనేది వేగిపోద్ది, లోపల అనేది ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాజు పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్స్ బయటకు వెళ్ళి తినే కన్నా ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా